సో ఉంచాలి. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏదైతే జనసేన పార్టీకి ఒక మతాన్ని ఆపాదించే ప్రయత్నం చేయొద్దని చెప్పారు, దాని మీద స్టిక్ అయి ఉన్నారా మీరు? నేను జనసేన పార్టీకి మతాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేయొద్దు అనట్లేదు నేను. జనసేన పార్టీ ఖచ్చితంగా హిందువులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈవెన్ తెలుగుదేశం కన్నా. ఎందుకంటే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, వీళ్ళు మేము సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నాం లేదా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం, సనాతన ధర్మానికి ఒక పరిరక్షణ బోర్డు ఉండాలి అని ఏ రోజు కూడా ఒక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి కాదు. రీసెంట్ క్రిస్మస్ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి క్రిస్టియానిటీ డెవలప్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఒక పరిస్థితి. అది పొలిటికల్ పార్టీస్ గా ఆ రోజు తీసుకునే స్టాండ్స్ అక్కడ వరకే ఉంటాయండి. ఎవరు కూడా భుజానేసుకుని ఏ పార్టీ కూడా ఒక మతాన్ని భుజానేసుకుని సుదీర్ఘ తీరం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి కనిపించదు. అలాంటి వాళ్ళకి డెవలప్మెంట్ కూడా ఉండదు. క్రిస్టియానిటీని ఆపాదించొద్దు, ఈ అక్షర సత్యం గారి యొక్క వాయిస్ ని బేస్ చేసుకుని అని మాత్రమే అన్నాను. ఇంకొకటి ఇప్పుడు మీరేమంటారు, ఓన్లీ హిందువులకు మాత్రమే పెట్టిన పార్టీ జనసేన పార్టీ మీద హిందువుల ముద్ర మీరు వేయాలని ఎలా అనుకుంటారు? ఎప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు కదా, నేను హిందువుల కోసం పెట్టాను పార్టీ అని కదా. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు, ఆగండి, ఆయన మాట్లాడండి. నేను చెప్పడం సార్, ఆయనే కదా సనాతన ధర్మం అంటే వేరే మతాన్ని కించపరచడం కాదు కదా. ఆయన చెప్పింది అదే కదా, నేను హిందువుల కోసం పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చెప్పారా? మీకు ఇస్తా సార్, ఆగండి సత్యం గారు, మీకు ఇస్తా. లోతుగా అయితే విమర్శించాలి. సనాతన ధర్మంలో విడాకులు లేవు, సనాతన ధర్మంలో విడాకులు లేవు నేను అనలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాను. సనాతన ధర్మంలో మత మార్పిడి లేదు. నేను చర్చికి వెళ్ళంగానే బాప్టిజం తీసుకుని, లేకపోతే మసీదుకి వెళ్ళంగానే టోపీ పెట్టుకుని వాళ్ళు పెట్టిన బిర్యానీ తిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు ఉన్నారండి, ఆయన కూడా ఒక చర్చికి వెళ్ళాడు. లేకపోతే ఆయన ఆన్లైన్ లో ఆయన మసీదుకి వెళ్ళిన వీడియో ఉంది. ఎవరో ఒక ఆయన తీసుకొచ్చి ఆయన నెత్తి మీద టోపీ పెట్టకపోతే, నీ మతాన్ని నేను గౌరవిస్తాను, నీ మతాన్ని నా నెత్తికి ఎక్కించు అని చెప్పి స్మూత్ గా పక్కకు తీసినటువంటి వ్యక్తి. ఆయన నిరంతర కాషాయ బట్టలు తొడుక్కున్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి. అతను అన్నాడంటే ఓకే, నువ్వు చేయకూడదు కదా. నువ్వు మోడర్న్ ట్రెండ్ లో ఈ రోజు సనాతన ధర్మాన్ని, బీజేపీలోకి చేరిన తర్వాత సనాతన ధర్మం, దానికి ముందు కమ్యూనిజం, దానికి ముందు మాయావతి గారితో పాటు బీసీయిజం. మనకు ఇప్పుడు ఈ రాజకీయాలు ఈ రోజు బీజేపీతో ప్రయాణం కాబట్టి సనాతన ధర్మం, రేపొద్దున బీజేపీ నుంచి బయటకు వస్తే ఏ ధర్మం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అది రాజకీయం. పాలిటిక్స్ అంటే అంతే, వాటర్ మార్కెట్ మారుతూ ఉంటాయి. దీన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భక్తు క్రిస్టియన్ అండి, కానీ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి, అందరూ అంటున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ సార్, సమయం అయిపోయింది, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. సచిన్ గారు కంక్లూడ్ చేయండి మీరు. కాంతి గారు ఇస్తాను, చెప్పండి. జనసేన కూటమి ఉండాలి, వైసీపీ లాంటి పార్టీని ఎదుర్కోవాలంటే కూటమి ఉండాలని మొదటి నుంచి సమర్థిస్తున్నామని, రేపు కూడా కూటమి ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఆ కూటమిలో జనసేన కూడా స్థానం ఉండాలని మాత్రం వాదిస్తా. రెండోది, పవన్ కళ్యాణ్ విడాకులు సనాతన ధర్మంలో లేదని వెంకటేష్ గారు అంటున్నారంటే మరి ఆయన అజ్ఞానం లేకపోతే వైసీపీలో మీద ప్రేమ తెలియదు. కానీ విడాకులు అనేది భారతదేశ చట్టం కల్పించింది. చట్టం వేరు, సనాతన ధర్మం వేరు. ఇంకో విషయం, ఎవరి పార్టీ పవన్ కళ్యాణ్ గారు హిందూ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అన్న తర్వాత చూద్దాం, తర్వాత స్కూల్ నుంచి కుట్టించుకుందాం. హిందువులు ముస్లింలు గొడవ కొట్టుకోపోతున్నారు. అది ఇంకా పెరిగితే దేశానికి నష్టం, ఆంధ్రాకి నష్టం, కొన్ని మతాలకు నష్టం. కాబట్టి దాన్ని పరిష్కరించడానికి ట్రై చేయండి. ఆకువీడు వెళ్ళండి, మీ రాజకీయ పార్టీలు ఎనలిస్టులు అందరూ కూడా ఆకువీడు వెళ్ళి
క్రిస్టియన్స్ కి సంబంధించిన క్రిస్టియన్ మద్దతు శాంతపరచండి, హిందువులకు సంబంధించిన హిందువులు శాంతపరచండి. దాడి చేయడం తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరి దగ్గర ఉన్నా కానీ కర్రలతోటి కత్తులతోటి మేకిలు దాడి చేయడం తప్పు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రేపు పొద్దున భయపడాలి ఇంకొకటి దాడి చేస్తారు, హిందూ అవునే క్రిస్టియన్ అవునే. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే చేతకాని ప్రభుత్వం కిందే ప్రజలు గమనిస్తారు. ఓకే ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. లక్ష్మీకాంత్ గారు చెప్పండి చివరిగా. ఇప్పుడు ప్రజా దర్బార్ గురించి మనం లా అడ్వకేట్ గారు మాట్లాడిన దానికి మనం అయితే పూర్తిగా అన్నాము. మరి హిందూ దేవాలయాల మీద దాడుల గురించి మరి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినప్పుడు, లేదంటే తద్వారా మత మార్పుల గురించి జరిగినప్పుడు, మరి వైఎస్ రెడ్డి గారి హయాంలో హిందూ దేవతా విగ్రహాల మీద అశుభ్రం పూసినప్పుడు ఇప్పుడు మాట్లాడలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ పరిరక్షణ సమితి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆయన వారాహి డిక్లరేషన్ వేదికగా చెప్పారు. దాన్ని ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని ఒక మతానికి పరిమితం చేయడానికి సనాతని రోజున నెత్తిన పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకే పనిచేయడు. వాళ్ళు మాట్లాడిన ఇట్లాంటి మాటలు మాట్లాడటం చెప్పలేదు కదా. ఎవరన్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనిచేయడని? పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనిచేయడం ఏంటి? ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అయితే ఏ ఎండగా గొడవ పెట్టి తగ్గించుకోరా, ఇవాళ రోడ్డు తగ్గించుకోరా. నీకేం పగులుతుంది, నీకేం పగులుతుంది అంట. ఆ నల్ల కొడుతుంది. వ్యక్తిగతంగా వద్దు లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. పెట్టుకుని మాట్లాడాలి. నేను నీ స్కూలే, నీకన్నా ఇంకా దిగి మాట్లాడగలను, పిచ్చి మాట మాట్లాడుకో. స్టూడియోలో నీకు కట్ల కడతావా? నేను స్టూడియోలో ఉంటే ఇంకో రకం ఉండేదన్నా సార్. ఆయన అంతా వేరు, మీరు అనేది వేరు. స్టూడియోలో ఉన్నది వాయిస్ వినపడతాను, స్టూడియోలో అంటే వాయిస్ వినపడతానండి. ఆయన మీరు వేరే రకంగా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. వెంకటేష్ గారు ఆయన అన్నది వేరు. స్టూడియోలో ఉంటే నా వాయిస్ వేరుగా ఉండేది, దానికి ఏం అనలేదు ఆయన. మీరు వేరే రకంగా మాట్లాడదు. రైట్ రైట్ కట్టపోయేవారు నువ్వు ఏడ్చావులే. ముందు కొట్టిన వాళ్ళ సంగతి ముందు హాస్పిటల్ బిల్లు కట్టి జాగ్రత్త ఇంటికి పట్టుకురా. వివేక్ బాబు విషయానికి వచ్చే మాటలు దాడేస్తున్నావు. వివేక్ బాబు విషయం వచ్చేవాడి మాటలు దాడేస్తున్నావు. 7 నెలల శాలరీ ఎగ్గొట్టి ఎదవలరా మీరు మాట్లాడతారు. మళ్ళీ వ్యక్తిగతంగా మాట్లాడద్దు. మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా లక్ష్మీకాంత్ గారు అంటే వెంకటేష్ గారు, మీరు మీ పరిధిలో మాట్లాడండి, మీ గౌరవాన్ని నిలుపుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడి ఎందుకండి ఇలా మీరు మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దు. రాజకీయ విశ్లేషకులుగా ఉండి ఎదవల్లా మీరు అని మాట్లాడే స్థాయిలో మీరు దిగజారిపోవద్దు. వెంకటేష్ గారు, లక్ష్మీకాంత్ గారు దిగజారిపోవద్దు. వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు. ఇద్దరిని మ్యూట్ చేయండి. అయిపోయింది, సమయం అయిపోయింది. ఇద్దరిని మ్యూట్ చేయండి. ధన్యవాదాలండి. వెంకటేష్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.